నిన్న మనం వరల్డ్ కప్ గెలిచాం. సెలబ్రేషన్ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది కదా! కానీ ఆ గెలుపులో ఒక స్టోరీ చాలా మందికి కనిపించకపోయి ఉండొచ్చు. టోర్నమెంట్ మొదట్లో ఒక ప్లేయర్ ఫెయిల్ అయ్యాడు. అందరూ అతని చాప్టర్ క్లోజ్ అనుకున్నారు. కానీ సరిగ్గా టీం కష్టాల్లో ఉన్నప్పుడు తనకొక ఛాన్స్ వచ్చింది. తను ఆ ఆపర్చునిటీని వదులుకోలేదు. భయపడకుండా నిలబడి టీంని గెలిపించడమే కాదు, ఏ ప్లేయర్‌నైతే వద్దనుకున్నారో అదే ప్లేయర్ ఈరోజు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. లైఫ్‌లో కూడా ఇదే జరుగుతుంది. మనం మొదలుపెట్టినప్పుడు ఫెయిల్యూర్స్ రావచ్చు. జనం మనల్ని తక్కువ చేసి చూడొచ్చు. అప్పుడు మనకనిపిస్తుంది, ఇక నా పని అయిపోయింది అని. కానీ గుర్తుపెట్టుకోండి, మనం సైలెంట్‌గా మన పని మనం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు లైఫ్ మనల్ని గమనిస్తూనే ఉంటుంది. సరిగ్గా అందరూ మనల్ని మర్చిపోయినప్పుడు లైఫ్ మన కోసం ఒక ఆపర్చునిటీ తీసుకొస్తుంది. చాలామంది చేసే తప్పు ఏంటంటే, ఆ ఛాన్స్ రాకముందే నిరాశతో ఆగిపోతారు. కానీ సక్సెస్ ఎప్పుడు తలుపు తడుతుందో తెలీదు. అది వచ్చినప్పుడు మనం రెడీగా ఉండాలి. మీ ఓటమిని చూసి ఆగిపోకండి. ఎందుకంటే మీ గ్రేటెస్ట్ కమ్‌బ్యాక్ ఇంకా బాకీ ఉంది. మీ టర్న్ వచ్చే వరకు పేషెంట్‌గా వెయిట్ చేయండి.